నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్న భోగి పండుగ. సారిపల్లి పాలెంలో భోగి వేడుకల్లో పాల్గొన్న హోంమంత్రి అనిత. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి. బోయిన్పల్లిలో చిన్నారులతో కలిసి పతంగులు ఎగురవేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి. సంక్రాంతి సందర్భంగా ఆకట్టుకుంటున్న రంగురంగుల రంగవల్లులు. కడతాల్ పట్టణంలో ముగ్గుల పోటీల్లో పాల్గొన్న యువతులు, మహిళలు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద 3 కేసులు నమోదు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిఏ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు. ఇక డీటెయిల్స్కి వెళ్తే అనకాపల్లి జిల్లా సారిపల్లి పాలెంలో హోంమంత్రి అనిత స్వగృహం వద్ద భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. భోగి వేడుకల్లో కళాకారులు కేరళ నృత్యంతో సందడి చేశారు. మంత్రి తెలుగు ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భోగభాగ్యాలతో పాటు జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని కోరారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బోయిన్పల్లిలో మాజీ మంత్రి మల్లారెడ్డి సందడి చేశారు. బీఆర్ఎస్ నాయకుడు టింకు గౌడ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పతంగుల పంపిణీ కార్యక్రమానికి హాజరై చిన్నారులకు పతంగులను పంపిణీ చేసి పతంగులు ఎగురవేశారు. తనకు సంక్రాంతి పండుగ అంటే ఎంతో ఇష్టమని ప్రతి ఏటా పతంగులు ఎగురవేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారని, ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఒక ఫ్రూట్ ఉంటే కరెక్టే చెప్పాలి. మీ డాన్స్ కోసము తెలుగు ప్రజలం ఎక్కడున్నా ప్రపంచమంతా కూడా పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగ చేసుకుంటాము.
కాబట్టి అందరం కూడా మేము చిన్నప్పటి నుండి ఇదే బస్తీలో పుట్టినా, ఇదే బస్తీలో పెరిగినా, ఇదే బస్తీలో చదువుకున్నా, ఇక్కడనే ఇంత పెద్దగా అయినా ఈరోజు అందరితోటి కూడా మా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, మన్మళ్ళు, మన్మరాళ్ళు, బిడ్డలు, కొడుకులు, కోడళ్ళు అందరం కలిసి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సంక్రాంతి పండుగ అందరం కూడా ఈ బస్తీ అంతా కూడా మా కుటుంబం. ఆ కుటుంబంతో నేను సంక్రాంతి ప్రతిసారి చేసుకుంటాను. కాబట్టి అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. పండుగ మత భేదాలు లేవు, అందరం కలిసి మెలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి. పండుగ అంటేనే ఆనందంగా ఉండాలి. సంక్రాంతి పర్వదినం సందర్భంగా రంగురంగుల రంగవల్లులు ఆకట్టుకుంటున్నాయి. రకరకాల ముగ్గులు చూడముచ్చటగా అనిపించాయి. రంగారెడ్డి జిల్లా కడతాల్ పట్టణంలో డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీలకు మహిళలు, యువతులు, విద్యార్థులు తరలివచ్చి రంగురంగుల ముగ్గులు వేశారు. ముగ్గుల పోటీలో విజేతలుగా నిలిచిన వారికి నగదుతో పాటు బహుమతులు ప్రదానం చేశారు. చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ అయిపోయిన తర్వాతనే ఫస్ట్ ప్రైజ్ డిక్లేర్ చేయడం జరిగింది. నిమిషాలతో మీ గంటన్నర సమయం తీసుకోవాల్సి ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హైదర్గూడ జనప్రియ అపార్ట్మెంట్ వాసులంతా కలిసి ఘనంగా భోగి నిర్వహించుకున్నారు. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరంలో విజయాల దశగా ముందుకు కొనసాగాలని భోగి జరుపుకుంటున్నామని, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భోగి మంటల్లో వివిధ జిల్లాల వాసులు, ఇతర రాష్ట్రాల వాసులు అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమన్నారు. ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ప్రతి పండుగ ఘనంగా జరుపుకోవాలని భోగి సందర్భంగా ప్రతి ఒక్కరికి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు జనప్రియ హైదర్గూడ అపార్ట్మెంట్ వాసులు. కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని అనపర్తి ఎస్ఐ శ్రీనునాయక్ హెచ్చరించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కోడి పందాల బర్లను ట్రాక్టర్తో దున్నించి ధ్వంసం చేయించారు. కోడి పందేలు, గుండాట లాంటి జూద క్రీడలు ఆడితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సంక్రాంతి పండుగను సాంప్రదాయ క్రీడలతో జరుపుకోవాలని సూచించారు ఎస్ఐ శ్రీనునాయక్. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద 3 కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్తో దురుసుగా ప్రవర్తించారని ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారని ఆర్డీఓ మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకో కేసును ఫైల్ చేశారు. ఈ మేరకు వేర్వేరుగా 3 కేసులను పోలీసులు నమోదు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై ఆదివారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ను ఉద్దేశించి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నీటిపారుదల శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఈ ఘటన జరిగింది. ఆహ్వానం మేరకు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్గా జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలోకి వెళ్తున్నటువంటి సమయంలో
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నన్ను కాలర్ పట్టుకొని నిన్ను ఆహ్వానించింది ఎవరు, ఏంటి, నువ్వు ఎట్లా అటెండ్ అవుతావు అనేసి అదే అట్లా మాట్లాడడం కాకుండా నా పైన అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా అతను చేయడం జరిగింది. మేము ప్రజాస్వామ్యం పైన గౌరవంతో ఒక ఎమ్మెల్యే కాబట్టి ఆ గౌరవంతోనే మేము అతని పైన ఏమనలేదు. అదే మాకు ప్రజాస్వామ్యం నీలాగా మేము ప్రవర్తించాలని అనుకుంటే మాత్రం నువ్వు మానేరు బ్రిడ్జ్ దాటేవాడివి కాదు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే నీకు హుజురాబాద్లో ఇల్లు కూడా ఉండకుండా వేసేవాళ్ళు. కానీ మేము ప్రజాస్వామ్యం పైన నమ్మకంతో ఆ విధంగా నీలేగా అంటే బిహేవ్ చేసేవాళ్ళం కాదు. కాబట్టి నా పైన వ్యక్తిగతంగా నన్ను తిట్టడం జరిగింది. వ్యక్తిగతంగా పర్సనల్గా నాకు డ్యామేజ్ అయ్యే విధంగా మాట్లాడడం జరిగింది కనుక అతని పైన ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చంపాపేటలో మాజీ ఎంపీ మంద జగన్నాథం భౌతిక కాయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. మంద జగన్నాథం కుటుంబ సభ్యులను ఓదార్చిన కేటీఆర్ జగన్నాథం మరణంతో తెలంగాణ ఒక సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయిందన్నారు. పాలమూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని, 4 సార్లు ఎంపీగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు కేటీఆర్. నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించి తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైన ఘట్టంలో ఆనాడు పెద్దలు కేసీఆర్ గారి పిలుపుని అందుకొని తను అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఆనాడు ఉద్యమంలో భారతదేశ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలన్న ఉద్దేశంతో మాతో కలిసి వచ్చిన నాయకుడు, వివాదరహితుడు, సౌమ్యుడు, విద్యాధికుడు, అందరికీ ఆప్తుడు డాక్టర్ మందా జగన్నాథం గారు. ఒక మంచి వ్యక్తి ఈరోజు దాదాపు 21 రోజుల పాటు మృత్యువుతో పోరాడి వారు దివంగతులు కావడం అందరికీ కూడా బాధాకరం. డాక్టర్ గారు ఎప్పుడు కలిసినా ఒకటే మాట చెప్పేవారు, నేను ఇంకా బాగా కష్టపడాలి, మన పార్టీ ఇంకా బాగుండాలి, తెలంగాణ బాగుపడాలి కోరుకున్న వ్యక్తి. ఒక విద్యావంతుడు, ఒక సామాన్య కుటుంబంలో జన్మించి 4 సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిచే స్థాయికి ఎదగడమే కాకుండా మరి నాగర్ కర్నూలు పార్లమెంటు కూడా విశేషమైన సేవ చేసిన నాయకుడు, మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధి కోసం పరితపించిన నాయకుడు డాక్టర్ మందా జగన్నాథం గారి మృతి పట్ల మా పార్టీ తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున కూడా ప్రగాఢమైన సంతాపాన్ని, సానుభూతిని వారి కుటుంబానికి, ప్రత్యేకంగా వారి కుమారుడు శ్రీనాథ్ గారు కానీ, వారి కుమార్తె కానీ, అదేవిధంగా వారి మిగతా కుటుంబ సభ్యులకు కానీ, అదే మాదిరిగా వారి అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ విపత్కర సమయంలో, ఇబ్బందికరమైన సమయంలో వారి కుటుంబం మనోరిబ్బరంతో ఉండాలని కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, స్వర్గస్థులైన వారి కుటుంబాన్ని మొత్తం కూడా ధైర్యం ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. సూపర్ స్టార్ కృష్ణ విలువలతో కూడిన జీవితాన్ని గడిపారని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృష్ణ కాంస్య విగ్రహాన్ని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, సినీ నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావులతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. సినీ ఇండస్ట్రీకి టెక్నాలజీని పరిచయం చేసి ఎన్నో విజయాలను సాధించారని గుర్తు చేశారు. తెనాలిలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చిత్రసీమ ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో కృష్ణ చిరస్థాయిగా ఉంటారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెలుగువాడి గౌరవాన్ని యావత్ ప్రపంచానికి తెలియజెప్పినటువంటి నటశేఖర కృష్ణ గారికి, చిత్ర పరిశ్రమలో ఆయనకి ఉన్న వ్యక్తిత్వం, ఆయన అందరినీ ఆదరించేవాడని, ఎవరిని నొప్పించేవాడు కాదని,
అందరూ మన్ననలు పొందినటువంటి వ్యక్తి. అశేష ప్రజానీకం యొక్క గౌరవాన్ని పొంది కృష్ణ గారు ఫ్యాన్స్ అంటేనే ఒక సపరేట్, వాళ్ళ రూటే వేరు. ఓ రకంగా వాళ్ళని యోధుల్లాగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మా చిన్నప్పుడు ఫ్యాన్స్ అంటే, కృష్ణ గారు ఫ్యాన్స్ అంటే దేనికైనా సిద్ధం అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మా ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున, తెనాలి ప్రజల తరఫున వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి నాదెళ్ల మనోహర్ గారు మంత్రివర్యులు, అదే కాకుండా శాసన సభాపతిగాను, ఎమ్మెల్యేగాను ఈ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేశారు వాళ్ళ నాన్నగారి టైం నుంచి. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి పర్మిషన్ ఇచ్చి వీళ్ళందరినీ ప్రోత్సహించి ఈ కార్యక్రమం జరపడానికి మూల కారణమైన మనోహర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రాంతానికి ఎంతో కీర్తిని తీసుకొచ్చిన సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహావిష్కరణ తెనాల్లో నిజంగా ఒక అద్భుతమైన మైలురాయి. ఎందుకంటే బూరిపాలెంలో విగ్రహం ఏర్పాటు చేసుకున్న తర్వాత కృష్ణ గారు అసలు సినీ రంగానికి ఏ విధంగా సేవలు అందించారు, ఈ ప్రాంతానికి ఆ రోజుల్లో కూడా ఎక్కడ పోయినా కూడా గర్వపడి చెప్పుకునేవాళ్ళు, మేము బూరిపాలెం నుంచి వచ్చాం, తెనాలి నుంచి వచ్చామని. దాదాపు 50 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రస్థానం, విలువలతో కూడిన ప్రస్థానం. అది కూడా మనం అందరం గర్వపడాల్సిన అంశం ఏంటంటే చాలా జాగ్రత్తగా జీవితంలో ప్రతి ఒక్కరం కూడా పాటించే విధంగా ఆయన విలువలతో కూడిన ప్రస్థానం చేశారు. సినీ రంగంలో కూడా ఎన్నో హిట్స్ వచ్చినా కూడా ఆయన ప్రత్యేకంగా చాలా సింపుల్గా బ్రతికి టెక్నికల్ ఆస్పెక్ట్లో ఎవరు కూడా ఊహించిన విధంగా సినిమా స్కోప్ కానివ్వండి, ఇటువంటి కొత్త కొత్త విధానాలు సినీ రంగంలో చాలా ధైర్యంగా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ చలనచిత్రం తెలుగు జాతికి గర్వపడే విధంగా కృష్ణ గారు ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. పద్మభూషణ్ ఆ రోజుల్లో ఆయన ప్రత్యేకంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత కూడా నిజంగా ప్రజా జీవితంలో ఆయన ఏ విధంగా కష్టపడి ఎదిగారో ప్రజలు కూడా చూశారు. సో కేవలం తన స్వార్థం కోసమే కాకుండా ఈ ప్రాంతానికి, అదేవిధంగా ఆదిశేషరావు గారు ప్రత్యేకంగా దృష్టి సారించి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం మనకి ఈ ప్రాంతంలో చాలా అద్భుతమైన ఆలోచన. మనుషుల ప్రాణాలను బలిగొంటూ పక్షులకు ఉరితాడుగా మారిన సింథటిక్ నైలాన్ చైనా మాంజా నిషేధం అమల్లో జన చైతన్యం కోసం పౌర సంఘాలు కదులుతున్నాయి. చైనా మాంజా నిషేధం అమలు కోసం రాష్ట్ర అటవీ శాఖ చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా నిలవాలని, నిషేధిత మాంజా అమ్మకాలను అడ్డుకోవాలని అత్తాపూర్ కాలనీ సంఘాలు, చింతకుంట పార్క్ వాకర్లు, ప్రణవ భక్త సమాజం పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా చింతకుంట పార్కులో సోమవారం ఉదయం ఏర్పాటైన జన చైతన్య కార్యక్రమానికి రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి సింథటిక్ నైలాన్ గ్లాస్ కోటెడ్ మాంజాపై అటవీ శాఖ రూపొందించిన పోస్టర్లను విడుదల చేశారు. చైనా మాంజా వద్దు, చైనా మాంజా వద్దు, చైనా మాంజా వద్దు, చైనా మాంజా వద్దు. డిపార్ట్మెంట్ వాళ్ళు విడుదల చేసినటువంటి ఈ యొక్క పోస్టర్ను, ఈ చైనా మాంజాలను నిషేధిస్తూ తీసినటువంటి పోస్టరు చాలా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో బొబ్బిలి మండలం పారాది వంతెన పనులు జాప్యం జరిగిందని ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్లు బాగు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బాడంగి, తెర్లాం, బొబ్బిలి మండలాల రోడ్డుపై ట్రాఫిక్ ఒత్తిడి పెరగడంతో రోడ్లు పాడైపోయాయని చెప్పారు. రోడ్లు నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఎమ్మెల్యే బేబీ నాయన. పండక్కి వివిధ ప్రాంతాల నుంచి, మన నియోజకవర్గానికి వివిధ ప్రాంతాల నుంచి, దేశ విదేశాల నుంచి కూడాను అందరూ చుట్టడానికి మన నియోజకవర్గం వస్తారు. కాబట్టి ఒక క్లారిటీ, బొబ్బిలి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి ఒక క్లారిటీ ఉండాలనేటువంటి విషయంతో, ఒక సంకల్పంతో ఇవాళ ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రోడ్ల పరిస్థితి ఏదైతే ఉందో మన నియోజకవర్గంలో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018లో మంజూరు చేసినటువంటి పారాది బ్రిడ్జ్ గత ప్రభుత్వానికి పూర్తిగా ప్రయారిటీ కాకపోవడం వల్ల పనులు అతి ఘోరంగా జాప్యం జరగడం వలన జిల్లా తాలూకు ట్రాఫిక్, మన్యం జిల్లా మరియు విజయనగరం జిల్లా తాలూకు లోడు బ్రంట్ బొబ్బిలి నియోజకవర్గ రోడ్లు భరించాయి. అటు శ్రీకాకుళం నుంచి రాజాం నుంచి వచ్చినటువంటి రోడ్డు మన తెల్లాం బొబ్బిలి రోడ్డు అవనివ్వండి, ఆకులకట్ రోడ్డు అవనివ్వండి, ట్రాఫిక్ డైవర్షన్ వల్ల, హెవీ లారీలు డైవర్షన్ వల్ల మేజర్ మన బొబ్బిలి నియోజకవర్గం రోడ్లే డ్యామేజ్ అయ్యాయి. నియోజకవర్గంలోనే ముఖ్యంగా బొబ్బిలి పట్టణం. కానీ ఎవరో బాధ్యులని నేను నా బాధ్యత నుంచి నేను వెనకాడే సమస్య లేదు. అతి త్వరలోనే బొబ్బిలి తెల్లాం రోడ్డుకి, అదేవిధంగా మన పినపెంకి ఆకులకట్ రోడ్డుకి ప్రతిపాదనలు పంపించడమే కాకుండా గవర్నమెంట్ దృష్టిలో హై ప్రయారిటీలో అది ఉందని మీకు తెలియజేసుకుంటూ అతి త్వరలోనే ఆ 2 రోడ్లు కూడా నిధులు మంజూరు అవుతాయని మీకు అందరికీ కూడా ఈ పత్రికా ముఖంగా బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకు తెలియజేసుకుంటాం. మన బొబ్బిలి పట్టణానికి సంబంధించి ఏదైతే మన కాలేజ్ రోడ్డు పూలబాగ్ మీదుగా బైపాస్ రోడ్డు ఏదైతే ఉందో, తెంట్లకృష్ణారెడ్డి గారు బోడా చైర్మన్గా వారు కొంత నిధులు కేటాయించడం జరిగింది. ఎంపీ ల్యాడ్స్ తెస్తున్నాం. ఉన్నటువంటి అవైలబుల్ ఫండ్స్ అన్నిటితో కూడాను తప్పకుండా రిపేర్స్ పర్మనెంట్ వర్క్ 2 కూడా చేపట్టడం జరుగుతుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆయనకు వైకుంఠం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్న భోగి పండుగ. సారిపల్లి పాలెంలో భోగి వేడుకల్లో పాల్గొన్న హోంమంత్రి అనిత. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి. బోయిన్పల్లిలో చిన్నారులతో కలిసి పతంగులు ఎగురవేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి. సంక్రాంతి సందర్భంగా ఆకట్టుకుంటున్న రంగురంగుల రంగవల్లులు. కడతాల్ పట్టణంలో ముగ్గుల పోటీల్లో పాల్గొన్న యువతులు, మహిళలు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద 3 కేసులు నమోదు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిఏ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.